జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. పాత్రికేయ మిత్రులకి స్వాగతం, అలాగే ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న గురువారం నాడు మన గొడ్డలి పార్టీలో గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు జీడీ నెల్లూరు నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే, అలాగే కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా పనిచేసిన అతను, అలాగే ఎక్సైజ్ శాఖకు మినిస్టర్గా పనిచేసిన అతను, ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన నారాయణ స్వామి గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు చెప్పారు. అవి మీకు తెలుసో తెలీదో అనేసి నేను ఈరోజు దాన్ని అన్ని చదివి వినిపిస్తాను. ఆయన ఏం మాట్లాడాడు ఆయన ప్రెస్ మీట్లో అనేసి. ఖనిజ సంపదలో పుష్కలంగా ఉన్న గంగాధర నియోజకవర్గాన్ని, ఆ ఖనిజ సంపదను పూర్తిగా కొల్లగొట్టిన కూటమి నాయకులు, సెట్లతో కలకలలాడిన అడవులు నేడు ఎడారిని తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, స్పీకర్లుగా పనిచేసిన వారు ఎవరు కూడా ఇలాంటి సాహసానికి ఒడికట్టలేదు. నేడు ఎక్కడ చూసినా మన ఖనిజ సంపదను తమిళనాడుకు తరలించి కోట్లను ఆర్జిస్తున్నారు. సంబంధిత విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రెవెన్యూ యంత్రాంగానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం శూన్యం. అందరూ ఒకటయ్యారు. ఖనిజ సంపద దోచుకుంటున్నారు. ఎక్కడెక్కడ దోచుకున్నారు అక్కడికే నేనే వెళ్తా. ప్రతి దోపిడీని డ్రోన్ కెమెరాలో చిత్రీకరించి ప్రజలకు చూపిస్తా. ఖచ్చితంగా రానున్న జగనన్న ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అటెంప్ట్ టు మర్డరు కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ను సందర్శిస్తా. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తా. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇది ఆ రోజు ఈయన దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా నారాయణ స్వామి గారు మొన్న గురువారం ప్రెస్ మీట్లో చెప్పారు. నేను అన్నా, నారాయణ స్వామి అన్నా, మీకు ఒకటి చెప్తున్నా. ఎందుకు నేను అన్నా అంటున్నానంటే, గౌరవంగా మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడే మాటలకు మేము గౌరవం కూడా ఇవ్వాల్సిన అక్కర లేదు. ఎందుకంటే మా తెలుగుదేశం మా నాయకుడు ఎవరు మాట్లాడినా గౌరవంగా సంబోధించడం మాకు అలవాటు అయింది కాబట్టి మాట్లాడుతాం. అందులో కూడా మేము ఎప్పుడు చెప్తుంటాం, నేను చిటిబాబు వాళ్ళ నాన్న ఫ్రెండ్ అంటున్నాం. ఫ్రెండ్, మా నాన్న ఫ్రెండ్ అనేసి దాంతో కూడా మిమ్మల్ని గౌరవిస్తూ, అన్నాని సంబోధిస్తూ నేను ఈ ప్రెస్ మీట్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మీ హయాంలో 2019 నుంచి 24లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, ఎక్సైజ్ శాఖలో ఉండేటప్పుడు, అలాగే కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు చేసిన అక్రమాలు, అఘాత్యాయాలు ఎన్ని అనేసి ఈరోజు మీకు కూలక్షణంగా చెప్తారు. దాంట్లో మెయిన్గా మీకు అందరికి కూడా తెలుసు, కేసీసీ హైవే కన్స్ట్రక్షన్ కంపెనీ, బాంబే కంపెనీ, నార్త్ ఇండియన్ కంపెనీ, మనకు 00 గ్రీన్ఫీల్డ్ తచూర్ రోడ్ అనేసి ఒక రోడ్డు జరుగుతుంది. మీకు అందరికి కూడా తెలుసు. ఆ రోడ్డు 0 చైనేజ్ నుంచి 43.8 చైనేజ్ వరకు వాళ్ళ ప్యాకేజ్. దాని తర్వాత ఈకేకే కన్స్ట్రక్షన్ కంపెనీ అని ఇంకొక ప్యాకేజ్, అది అక్కడి నుంచి 43.8 కిలోమీటర్స్ నుంచి మన తమిళనాడు బార్డర్ వరకు సెకండ్ ప్యాకేజ్. ఈ మన దగ్గర ఫస్ట్ ప్యాకేజీ మన 2 కాన్స్టిట్యున్సీల్లో పోతుంది. ఒకటి గంగాధర నెల్లూరు కాన్స్టిట్యున్సీ, ఇంకోటి జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ. జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ డిస్టెన్స్. చిత్తూరు కాన్స్టిట్యున్సీ నెక్స్ట్ జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో పోతుంది. చిత్తూరు కాన్స్టిట్యున్సీలో ఒక 10 కిలోమీటర్స్ ఉంటే ఇక్కడ దాదాపు 38 కిలోమీటర్స్ జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో వెళ్తుంది. దీనికి మెయిన్గా 2 ఐటమ్స్ ఆ కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్లో మనకు కావాలి. ఒకటి గ్రావెల్, రెండవది గుల్ల, అంటే మీరు అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్ అండ్ కోర్స్ అగ్రిగేట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే, వాళ్ళకు క్యాప్టివ్ మైన్స్ ఎక్కడ ఇచ్చారంటే, మన గంగాధర నెల్లూరు నుంచి మన తూగుంటూరు రోడ్లో అక్కడ సమరం స్కూల్ దగ్గర వాళ్ళకు గుట్ట క్యాప్టివ్ మైన్స్గా ఎన్హెచ్ డిపార్ట్మెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఇచ్చింది. వాళ్ళు ఏ గ్రావెల్ తీసుకెళ్ళాలని అక్కడి నుంచే వాళ్ళు రోడ్డుకి తీసుకెళ్ళాలి. ఇది ఏం జరిగిందంటే, వచ్చిన తక్షణమే వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది పేర్ల పైన, నేను ఈరోజు చెప్పేది కూడా ఉంటుంది. ఆయన ఎప్పుడంటే తల్లి సాక్షిగా నేను చేయలేదు, నిరూపించు, దేవుడి దగ్గరికి రా అంటాడు. నేను చెప్పేది ఆయన హరిశ్చంద్రుడు పక్కింటి వాళ్ళకి మాట్లాడతాడు.
నేను చెప్పేది నువ్వు నీ అనుచరులు కలిసి, నీతో పక్కన లెఫ్ట్ రైట్ ముందు వెనకుండా అనుచరులతో నువ్వు చేసిన దందాల గురించి నేను ఈరోజు మాట్లాడుతున్నాను, అక్రమాల గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. అంటే నేను ఆధారాలతో సహా నేను నిరూపిస్తాను. ఈ తచ్చూరు రోడ్డు కాంట్రాక్ట్లో నేను వాళ్లకు ఆర్టీఐలో తీసుకొని నేను వచ్చేసి వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కంప్లీట్గా వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది. ఈ బుక్లన్నీ కూడా అగ్రిమెంటు, వాళ్ళకున్న బీఓక్యూలు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నేను ఆర్టీఐ కట్టి తీసుకున్నది. ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రతి చైనేజ్, ప్రతి 10 మీటర్స్కు ఒక్కొక్క క్రాస్ సెక్షన్ ఉంటుంది వాళ్ళకు. ప్రతి ఈ క్రాస్ సెక్షన్స్ ప్రతి 10 మీటర్స్కి ఒక క్రాస్ సెక్షన్ తీసుకొని దీంట్లో వాళ్ళకి ఏమొస్తుందంటే దీంట్లో మనకు మెయిన్గా సబ్ బేస్ గ్రావెల్ కావాలి, దానికి ఫిల్లింగ్ గ్రావెల్ కావాలి, జిఎస్బి గ్రావెల్ కావాలి, దాని తర్వాత స్ట్రక్చర్ ఫిల్లింగ్స్ గ్రావెల్ కావాలి. వీటికన్నిటికీ గ్రావెల్ క్వాంటిటీస్ వాళ్లకు టెండర్లో ఉంది. దీని ప్రకారం మనం ఈ సెక్షన్స్ ప్రకారం మనం చూసుకున్నామంటే ఎన్ని క్యూబిక్ మీటర్ల గ్రావెల్ వాళ్ళకి కావాలో మనకు ఎస్టిమేట్ దొరుకుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే ఈరోజు వాళ్ళు ఎంతైతే ఎగ్జిక్యూట్ చేశారో, ఎంత గ్రావెల్ ఈ డ్రాయింగ్స్ ప్రకారం యూజ్ అవ్వాలో అంత వాళ్ళు యూజ్ చేసి ఉంటారు. దానికి మన గవర్నమెంట్కి ఎంత రాయల్టీ కట్టారు అని మీరు కానీ చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు వ్యత్యాసం ఉంది. ఇది ఒక పెద్ద స్కామ్. ఇది వాళ్ళ హయాంలో జరిగిన ఒక పెద్ద స్కామ్. ఇది ఎట్లా జరిగిందంటే స్కాము, వీళ్ళు వచ్చి ఆ ప్రాజెక్ట్ వస్తుందని తెలుసుకొని గంగాధర నెల్లూరు నుంచి ఎస్ఆర్పురం మధ్యలో 14 క్వారీలకి, గ్రావెల్ క్వారీలకి ఓన్లీ ఎన్ఓసిని అప్లై చేస్తారు. గ్రామ పంచాయతీ నుంచి రెజల్యూషన్ తీసుకొని ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకుంటారు, అంతే వాళ్ళు చేసింది. మైన్స్లో ఒక అప్లికేషన్ ఉన్నారు. ఎవరైతే ఈ మైన్స్ ఎన్ఓసిస్ వీళ్ళు ఒక్కొక్క క్వారీని ₹1 కోటి అమ్మారు. 14 crores ఓన్లీ ఎన్ఓసీలు వాళ్ళకి అమ్ముకున్నారు. ఇంకొక భరోసా ఏం తెలుసా, ఎన్ఓసీలు అమ్ముకున్నా కూడా ఆ ఎన్ఓసీల పైన వాళ్ళు వీళ్ళ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని, పొల్యూషన్ బోర్డులో వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళు దాని తర్వాత అక్కడ ఎస్కవేట్ చేసి గ్రావెల్ ఎత్తుకోవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా మనకి గ్రావెల్ ఎత్తుకోవాలి, లేకపోతే డెవలప్మెంట్ అవ్వదు, మేము ఒప్పుకుంటారు. ఇవి ఎక్కడా పర్మిషన్ లేకుండా ₹1 రాయల్టీ కట్టకుండా వీళ్ళు ఏం చేశారంటే 14 క్వారీస్లోనూ గ్రావెల్ ఎస్కవేట్ చేయడం జరిగింది. ఈ ఎస్కవేట్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక క్వారీకి ₹1 కోటి అంటే 14 కోట్లు ఓన్లీ ఎన్ఓసీలు అమ్ముకొని ఆ రోజు సొమ్ము చేసుకున్న వాళ్ళు మీరు మీ పక్కనున్న మీ గొడ్డలి పార్టీ నాయకులు కాదని నేను ఈరోజు అడుగుతున్నాను. అలాగే ఇంకొకటి జెల్లీ క్వారీ, రోడ్ మెటల్ క్వారీ పెద్ద కాలువ దగ్గర ఉంది. అది మీ వైసీపీ నాయకుడు పేరు పైన ఉంది. దాంట్లో మీరు ఏదో కొన్ని క్రషరు అవి వేశారు. దాన్ని కంప్లీట్ క్వారీని ప్లస్ అక్కడ క్రషర్ ఏముంది యాజ్ ఇన్ వ్యారియన్ బేసిస్లో వాళ్లకు దానిని అమ్మిట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎంత చేసుకున్నారు? 10 కోట్లకు అగ్రిమెంట్ కూడా నా దగ్గర ఉంది. 10 కోట్లకు నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు. అగ్రిమెంట్లో ఒక కండిషన్ ఏమి, నీకు కాంట్రాక్ట్ అయ్యేంత వరకు మాత్రమే ఈ క్వారీ, ఈ క్రషర్ నీ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత అది మొత్తం యాజ్ అండ్ వేర్ చేసి మళ్ళీ మాకు ఇచ్చేయాలి అంటే దీన్ని 10 కోట్ల ముందు తీసుకున్నారు. దాదాపుగా 25 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఒకటి 300 HP TPH క్రషర్, పగ్ మిల్, WMM ఇవి ప్లాంట్, దాని తర్వాత RMC ప్లాంట్, ఇవన్నీ యాజ్ అండ్ వేర్ బేసిస్లో వాళ్ళకి ఇచ్చేయాలి మళ్ళీ. ఇది వాళ్ళకి అగ్రిమెంట్, అఫీషియల్ అగ్రిమెంట్ చేసుకున్నది. ఈ దందాలంతా ఎవరు చేశారు? దాని తర్వాత అది కాకుండా ఎవ్రీ డే వీళ్లకు 150 యూనిట్లు ఫ్రీగా ఇవ్వాలి. 150 యూనిట్లు అంటే ఒక యూనిట్ ఆ రోజు లెక్కేసుకున్నా ఇప్పుడు 24-25 రూపాయలు ఉంటే 2500 ఉంటే ఆ రోజు 2000 వేసుకుంటే కూడా రోజుకు 3 లక్షల రూపాయలు, నెలకు 30 లక్షల రూపాయలు, నెలకు ₹1 కోటి, సంవత్సరానికి 12 కోట్లు, 5 ఏళ్ళు జరిగింది. అది 60 కోట్ల రూపాయలు ఓన్లీ నువ్వు జల్లు అమ్ముకోలేదని మీరు మీ నాయకులని నేను అడుగుతున్నా ఈరోజు. అదేవిధంగా ఎస్ఆర్పురంలో కమ్మరాయ గుట్ట ఈ లోకేష్ పాదయాత్ర వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకొని బోడిగుండు కొట్టిన కమ్మరాయ గుట్ట ఏ అనుమతులు లేకుండా నువ్వు చేస్తుంటే మేము కంప్లైంట్ చేస్తే మా యువ నాయకుడు లోకేష్ గారు సెల్ఫీ ఛాలెంజ్ చేస్తే దాని తర్వాత అందరి యంత్రాంగం అంతా వచ్చి చెక్ చేస్తే ₹4 కోట్ల కేసీసీ వాళ్ళకి ఫైన్ వేశారు. అది రికార్డులో ఉంది, మీరు ఎక్కడైనా కూడా చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాళ్ళు దాని పర్మిషన్ తీసుకొని మళ్ళీ దాని తర్వాత చేసుకున్నారు.
అంటే ఆ పర్మిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు పోయింది, 4 కోట్ల మినిమం అది. అసలు నువ్వు ఎంత నీకు లబ్ధి చేయొచ్చు, నీకెంత దాంట్లో వచ్చిందని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా నువ్వు ఈరోజు చూసుకుంటే ఇక్కడ పెద్ద కాలువ దగ్గర క్రషర్ ఉండేది. ఆ క్రషర్లో ఒక పెద్ద ఆయన పాపం రిటైర్డ్ ఆర్టీసీ జయదేవ్ నాయుడు, ఆయన పొలంలో దూరి వెళ్ళాలి, ఆయన పైన కేసులు, ఆయన పైన దౌర్జన్యం, ఆయన పైన అట్రాసిటీ కేసులు పెట్టి ఆయన బెదిరించి 5 ఏళ్ళు నువ్వు మొత్తం దారిని నువ్వు యూజ్ చేసుకున్నావు. ఆయన మళ్ళీ మొన్న ఈ తెలుగుదేశం గవర్నమెంట్కి వెళ్ళి దానిపై కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే ఆగి మళ్ళీ ఏదో మాట్లాడుకొని ఈరోజు స్టేలో ఉంది. ఈరోజు కూడా అది ఇలాంటి అక్రమాలు మీ గవర్నమెంట్ దీంట్లో జరిగింది. అలాగే ఈకేకే కన్స్ట్రక్షన్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ దీనికి కావాల్సిన ఎన్ని కోట్లు నష్టమైందనేసి నేను చూపిస్తాను. దీనికి ఈరోజు మీరు ఇది ఒక పెద్ద స్కామ్ ఇక్కడ ఈ దీంట్లో జరిగింది. దాని తర్వాత నారాయణ స్వామి అన్న అనుచరులు కలిసి చేసిన స్కామ్ ఇది. దాని తర్వాత నువ్వు ఈకేకే కన్స్ట్రక్షన్, దీని తర్వాత వెళ్తే అది పాలసముద్ర మండలం నుంచి సప్లై అవుతుంది. అక్కడ అత్తిమెంజేరుపేట అని చెప్పేసి ఒక బార్డర్, అది అత్తిమెంజేరుపేట వచ్చేసి తమిళనాడుకు ఆంధ్రాకు బార్డరు. వనదుర్గాపురం రెవెన్యూ లిమిట్స్లో వస్తుంది, క్వారీ ఏమో వనదుర్గాపురం రెవెన్యూ లిమిట్స్లో ఉంటుంది. అక్కడ క్రషర్ ఏమో తమిళనాడులో ఉంటుంది. నువ్వు అక్కడే వేసుకోవచ్చు, నీ వల్ల సిద్ధశుద్ధి ఉంటే నువ్వు ఒకవేళ ప్లాంట్ వేసుకొని చేయాలంటే నువ్వు తమిళనాడులో ఆంధ్రాలో ప్లాంట్ వేయచ్చు. బోల్డర్స్ అక్కడ తీసుకుంటారు, బోల్డర్స్కి వచ్చేసి రాయల్టీ వచ్చి జస్ట్ ఒక 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. దాన్ని నువ్వు తమిళనాడు తీసుకొస్తావు, తమిళనాడులో క్రష్ చేస్తావు. తమిళనాడులో నీకు రాయల్టీ తక్కువ కాబట్టి 40 రూపాయలు మొత్తం నీకు ఇక్కడే క్రష్ చేసి ఇక్కడే అమ్మితే ఆంధ్రప్రదేశ్కి 140 రూపాయలు క్యూబిక్ మీటర్ టన్నుకు వచ్చేది. నువ్వు దాన్ని ఒకే 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేసి మిగతా మొత్తం కూడా నువ్వు కలవట్టు, దానికి నువ్వు సహకరించలేదా అని నేను అడుగుతున్నాను. ఇది ఆన్ రికార్డ్, దీనిలో ఎవ్వరు కూడా దీన్ని లేదని చెప్పలేదు. నేను ఏ చర్చకైనా నేను రెడీగా ఉంటాను. అక్కడ క్వారీ ఓనర్ కూడా తమిళనాడుకు చెందిన లత అనే ఆమె పైన క్వారీ ఉండేది. దాని రికార్డ్స్ అంతా దానికి పర్మిషన్ స్కీమ్స్ అంతా ఏమేమి ఉంది, దానికి ఎంత వాళ్ళ పర్మిషన్ ఉంది, ఎన్ని క్యూబిక్ మీటర్లు వాళ్ళు తీసారు, మొత్తం కొండ అనేది లేదు ఇప్పుడు. అలాంటి అవినీతి పనులు మీరు మీ హయాంలో చేసి ఈరోజు మేమేదో ఇక్కడ చేసేసినాం, తమిళనాడు తీసుకెళ్ళిపోతున్నారు ఇవనేసి నువ్వు ఈరోజు చెప్తున్నావు. ఈరోజు నేను చెప్తున్నా, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకోటి మీరు ఇది ఇప్పుడు గ్రావెల్ క్వారీ కోసం ఒక్క పాలసముద్రం మండలంలో అప్లై చేసిన అప్లికేషన్స్ ఆయన గవర్నమెంట్లో ప్లస్ ఈ గవర్నమెంట్ చేసిన అప్లికేషన్ ఇప్పుడు పెండింగ్ ఉన్న అప్లికేషన్ లిస్ట్ ఇది గ్రావెల్ కోసం పెండింగ్ దాదాపు ఇక్కడ 20 ఉంది. ఇప్పుడు ఇంకొక 24 అప్లికేషన్ పాలసముద్రంలో ఉంది, దాని తర్వాత ఎస్ఆర్పురంలో ఉంది, దాని తర్వాత కార్వేట్ నగరంలో ఉంది. ఈ 3 మండలాలు చేసి దాదాపు 40 అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ 40 అప్లికేషన్లో నేను ఈరోజు చెప్తా, ఒక్కడ తెలుగుదేశం వాడు ఉన్నాయి ఈ అప్లికేషన్లో. ఈరోజు మీకే ఇస్తాను, దీంట్లో ఒక్కడ తెలుగుదేశం వాడు ఈ అప్లికేషన్లో తెలుగుదేశం కార్యకర్త కానీ తెలుగుదేశం లీడర్ కానీ ఈ అప్లికేషన్ కానీ వాళ్ళు వేసుంటే మీరేం చెప్పినా నేను ఒప్పుకుంటాను. గ్రావెల్ అసలు ఎన్ని కోట్లు కావాలో మీకే తెలుసు. అంత డెవలప్మెంట్ ఆంధ్రాలో ఉందా? ఏదైనా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆంధ్ర గవర్నమెంట్ కానీ నేషనల్ హైవేస్ కానీ లేకుంటే స్టేట్ హైవేస్ కానీ ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మన చిత్తూరు జిల్లాలో, అది జీడి నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఈ 3 మండలాలు పాలసముద్రం, కార్వేట్ నగరం, ఎస్ఆర్పురం పరిధిలో ఏదైనా ఉందా? ఉంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎవరైనా తీసుకోవచ్చు, దానికి మేము ఎప్పుడు కూడా అడ్డుకునేది లేదు. మీ వాళ్ళు ఈరోజు దాన్ని అడ్డుకొని మీ వాళ్ళు దీన్ని అప్లికేషన్ చేస్తే మేము కలెక్టర్ చెప్పి దీన్ని పెండింగ్లో పెట్టమంటే ఇది పెండింగ్లో ఈరోజు కూడా ఉంది. ఈ గత 2 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కొన్ని పాలసముద్రంలో కానీ ఎస్ఆర్పురంలో కానీ కొన్ని క్వారీలు జరిగాయి. ఆ క్వారీలు జరిగింది మేము పోరాడాం. ఆ క్వారీలు చేసింది ఎవరు? కరెక్ట్గా వైసీపీ మీ గొడ్డల పార్టీ వాళ్ళు అక్కడ చేస్తారు. ఎప్పుడు దాన్ని పర్మిషన్ ఇచ్చారు? 2019 to 2024 మధ్యలో వచ్చిన క్వారీలు. దీన్ని మీరు ఇప్పుడు కూడా వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తారు. మా గవర్నమెంట్ కూడా వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే మేము వచ్చేది అన్యాయం. ఎక్కడ నీకేమో క్వారీ పర్మిషను, దానికి రాయల్టీ స్లిప్లు వేసేదేమో నగిరో లేకపోతే ఇంకొక నియోజకవర్గం, వేరే నియోజకవర్గం, ఎస్క్వేట్ చేసేది పాలసముద్రం. ఇలాంటి దానికి మేము అడ్డుకున్నాం. దీనికి దాని ఎమ్మెల్యే దీనికి ఇది చేస్తున్నాడు, థామస్ గారు ఆధ్వర్యంలో జరుగుతోంది. చేసింది ఎవరు? మీరు చేసేసి ఆయన పెట్టి వస్తారు. అదే ఒక కథ ఉంది, ఏదో ఒకటి మాకు ఇప్పుడే గుర్తొస్తుంది. మా సోదరుడు చెప్తా ఉన్నాడు,
ఏదో ఒక గుళ్ళో ఒక దొంగ గజ దొంగ, వాడు గజ దొంగ అని తెలుసువాడు, ఆ గుళ్ళో పోయి నగలు దొంగిలిస్తాడు. దాన్ని ఎవడో ఒకటి చూస్తాడు. చూసేసిన తర్వాత వస్తే, రే ఎందుకు నాకు దొంగిలిస్తావు నువ్వు ఇదంటే వాడు చెప్తాడు, వాడు బెదిరిస్తాడు, రే నేను గజ దొంగని, నాకు ఎలా దొంగిలించాలో తెలుసు, పోలీసు వాళ్ళ దగ్గర ఎలా తప్పించుకోవాలో తెలుసు, నేను ఎలా దీని నుంచి పారిపోవాలో కూడా నాకు తెలుసురా, నువ్వు అనవసరంగా నువ్వు కొత్త ఈరోజు వచ్చి నువ్వు కానీ ఇన్వాల్వ్ చేసినావంటే నేను నిన్ను తగలబెడతాను రా నేను. వాళ్ళు ఏదవుతారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు వస్తే మీరు టక్కనే నగలంతా వాడి జోబులేసేసి దొంగ 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 అని ఈడు అరుస్తున్నాడు. దొంగతనం చేసి వీడు వేసి దానిపైన దొంగ దొంగ అని ఆయన అరుస్తున్నాడు. అదేవిధంగా వీళ్ళన్నీ చేసి మా ఎమ్మెల్యే పైన ఆయన పైన దొంగ 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 మీరు అరుస్తున్నారు. ఇది ఏం న్యాయం? మీకుంటే చూపించండి. ఈరోజు ఎక్కడ ఏ క్వారీలో థామస్ గారు మా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యారు మీరు చెప్పండి. ఆ క్వారీలు చేసేవాడు ఎవడో తెలుగుదేశం ఉన్నాడో చెప్పండి. ఆ క్వారీ చేసేవాడు ఇల్లీగల్ క్వారీ, ఆడు చేసింది వైసీపీ వాళ్ళు, అక్కడ తీసుకుపోయింది మీరు, ఆపాదించేదేమో ఎమ్మెల్యే గారికి ఆపాదిస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వు మాట్లాడదాం, నువ్వు ఏదో అన్నావు అన్ని క్వారీల దగ్గరికి వెళ్ళి మేము డ్రోన్లో చేస్తానన్నావు. నాయనా నువ్వు డ్రోన్లో తీ, లేకుండా పోతే తాడేపల్లి ప్యాలెస్లో 2 హెలికాప్టర్లు ఉంది, బెంగళూరు ప్యాలెస్లో 2 హెలికాప్టర్లు ఉంది, ఆ 4 హెలికాప్టర్లు తెచ్చుకొని హెలికాప్టర్ల నుంచి కూడా నువ్వు కెమెరాలో నువ్వు తీసి రా చర్చికి మేము రెడీ, ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎట్ చేస్తున్నారు అనేసి ఈ దందా నువ్వు చేసుకుంటూ నువ్వు ఆ తమిళనాడు తరలిస్తూ మీ వాళ్ళని లబ్ధి పొందుతూ ఉండి మీరు చూసుకొని నువ్వు ఇక్కడ మాకు వచ్చేసి వేదాలు మాకు వల్లిస్తావు అంటే మేము చూస్తూ ఊరుకునేదానికి ఇక్కడ ఎవడు కూడా లేడు. అదేవిధంగా కేసులు అన్నావు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు నువ్వు చెప్తున్నావు. అట్రాసిటీ కేసులు అక్రమ కేసులు ఎవరు పెట్టారు? ఎలక్షన్ టైంలో ఎదురుగుప్పన సతీష్ అనే అబ్బాయి వాళ్ళ అమ్మాయి క్యాండిడేట్ లోపలికి వస్తే, అమ్మ మీరు లోపలికి వచ్చేసి మీరు వచ్చేసి ఐడి కార్డు చూపించేసి లోపల పడినట్టే ఎవడరా రాకూడదు కానీ చెప్పుతో కొడతానని చెప్పి చెప్పు చూపించిన ఆమె తిట్టేసి ఆమె వాటిపైన SC ST కేసు పెడుతుంది. దీన్ని మేము చూసుకోవాలి. దాని తర్వాత ఇప్పటికీ మా దీంట్లో ఉండేది 258 మంది పైన కేసులు. ఆయన వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు ఇన్ని స్టేషన్లో వెదురుకుప్పలు అన్ని కలిపి ఈ రోజు కూడా 128 మంది దగ్గర ఈరోజు కేసు ఉంది. ఒకే ఒక కేసులో వెదురుకుప్పన మన సుధాకర్ 58 మంది దగ్గర కేసులు పెట్టి నువ్వు బయట పంపించినావు. SC ST కేసులు పెట్టింది నువ్వు, SC ST దీన్ని ఆపాదించుకొని ప్రతి ఒక్కరిని బెదిరించింది నువ్వు. ఈరోజు నారా లోకేష్ పైన కేసు ఉంది, మీకు తెలుసో తెలీదు. నారాయణ స్వామి పెట్టి నారా లోకేష్ పాదయాత్రలో కేసు నెంబర్ 16 ఎస్ఆర్పురంలో 2023 నారా లోకేష్ పైన కేసు ఉంది. అంటే రోడ్ల నడవడం కూడా తప్పేనా? ఏం కేసులు పెడతారు మీరు? పెట్టిందంతా మీరు, చేసిందంతా మీరు. ఈరోజు వచ్చేసి మీరు ఈరోజు మాకు వచ్చి పాఠాలు నేర్పడం ఇది చేయడం ఇవన్నీ. అదేవిధంగా ఇక్కడ SS కొండ దగ్గర యువరాజులు రెడ్డి ఒక స్కూల్ టీచర్, అతను ప్రాంప్టింగ్ చేసి ఆయన స్కూల్కి పోడు, ఆయన తరపున ఇంకొకటి పంపిస్తే ఒక లేడీని పంపిస్తుంది. దాన్ని మేము షూట్ చేసి ఆ అమ్మాయి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని వీడియో షూట్ చేసి మీకే పంపించినాం. నేనే పంపించింది, నేను అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నాను, నేనే పంపించిన. దానిపైన చర్యలు ఎక్కడ? ఏం చేశారు మీరు వాడిని? ఈరోజు కూడా జరుగుతోంది. విత్ ప్రూఫ్ పంపించాం. ఎవరైనా మీరు ఏదైనా ఎక్కడైనా మీరు చూసుకున్నారా? మద్యం దీంట్లో మీరు ఎంత ఊపి ముక్కల కాడికి మునిగినారో మాకే తెలుసు. ఈడీ కేసులు వస్తేనే నీకు షివరింగ్ అవుతోంది, సిట్ మీద ఇంటికి వస్తేనే మీరు ప్యాంట్లు తడిసిపోతుంది మీకు. అది మీకు అది ఎక్కడ చుట్టుకుంటుంది మీకు చుట్టుకుంటా ఉంది. ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు మీరు కమర్షియల్ ట్యాక్స్లో ఒక మినిస్టర్కి ఒక ప్రత్యేక ఇది ఉంటుంది, ఆయనకు కోర్టు ఉంటుంది. కమర్షియల్ ట్యాక్స్లో మినిస్టర్కి ఒక కోర్టు, కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్ కోర్టు అనేసి. ఆ కోర్టులో ఎన్ని వేల కోట్ల దండాలు జరిగినాయి, ఎంతమందికి నువ్వు కమర్షియల్ ట్యాక్స్లో నువ్వు ఎగ్జామ్షన్ ఇచ్చావు, ఎన్ని కోట్లకు నువ్వు ఎగ్జామ్షన్ ఇస్తే ఎన్ని కోట్లు నీకు వచ్చింది. విత్ సాక్ష్యాలతో వస్తాను నేను. ఏ సాక్ష్యం కావాలని చెప్పి నేను తీసుకొస్తాను. అలాగే 2019 24లో
జీడీ నెల్లూరులో మన శాండ్ మైనింగ్ అక్రమంగా చేస్తా ఉంటే నేను నేషనల్ ట్రిబ్యునల్లో కేసు వేసిన వ్యక్తిని నేను మీ పైన. ఈరోజు చిత్తూరు జిల్లాలోనే ఎక్కడ కూడా నేషనల్ ట్రిబ్యునల్లో ఒక వ్యక్తి పైన కేసు వేసింది ఎంతవరకు ఎక్కడ లేదు. అంత ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయరు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడా లేదు. అంత అవినీతి చేసి దీంట్లో చూశారంటే మీరు ఆ ఫోటోలు చూస్తే మొత్తం సీడీనే నా దగ్గర ఉంది, మొత్తం సీడీ ఫోటోలతో సహా చేసిన దందాలు. ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఎన్ని పోక్లైన్లు ఉన్నాయి. నువ్వు అసలు నేషనల్ హైవే మరి రోడే వేశారు దీంట్లో కాలంలో. మేము గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఈరోజు జరుగుతుంది, ఇది ఈరోజు ఓపెన్గా ఉంది. గంగాధర్ నెల్లూరు రీచ్లో మేము అదే చిన్నబ్బరెడ్డి ఈ దందా చేస్తే ఆయన పాప చనిపోతే ఈయన ముసలి కన్నీళ్ళు గార్చాడు వెళ్ళేసి, ఏదో ఈయన సొంత తమ్ముడు చనిపోయినట్టుగా. అంత పార్ట్నర్ కదా పాపం, అవినీతిలో శాండ్ దీంట్లో పార్ట్నర్ ఆయన. పాపం చనిపోయిన ఆయన గురించి మనం ఏం తప్పుగా మాట్లాడకూడదు, కానీ అయింది ఆయన దీనిలో ఆయన వీటి వాళ్ళు అడ్డంగా పెట్టుకొని ఎంతమంది చేస్తావు నువ్వు. ఈరోజు ఈయన ఏం చెప్తాంటే నేను అమ్మ సాక్షిగా అంటాడు, యాడ్ చేసుకుని పేరు వచ్చేది అమ్మ సాక్షిగా తలపైన చేపెట్టుకుంటాడు. అందువల్ల ఇవన్నీ కూడా కట్టిపెట్టి మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ, నేను ఒకటే చెప్తున్నా, మేము అభివృద్ధిలో చేయడానికి ముందున్నాం. మేము కట్టడం అంటే మీరు కోల్చడంలో ఉన్నారు. మేము అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడులు, మాకు విజన్ ఉన్న లీడరు, ప్రగతి, దీనిపైన మేము ఉంటే నువ్వు కోల్చడం, అవరోధం, సంక్షేమం, నిరుద్యోగ బాధ, పరిశ్రమలు పైకి పంపించడం, ఇలాంటి దీంట్లో నువ్వు ఉన్నావు. వీటన్నిటినీ మానేసి మీరు కానీ చిత్తశుద్ధితో ఈ గంగాధర్ నెల్లూరుని ఎలా డెవలప్ చేయలేరు రండి. మీరు మంచి ఆలోచనలు, మీరు ఏదో 75 ఏళ్ళ వయసు, దాదాపు మీరు కూడా 3 సార్లు ఎమ్మెల్యే, మనం కూర్చుందాం. నీ వల్ల అయితే నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు పాటించు. మీరందరూ కూడా 11 మంది ఏదో క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, 11 మంది, అందరూ అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో చర్చించండి. ఏదో చిన్నపిల్లకాయలాగా నేను చాక్లెట్ ఇస్తే నేను స్కూల్కి పోతాను అన్నట్టుగా నాకు ప్రత్యేక హోదా ఇస్తే స్కూల్కి పోవాలి, మేమెవరు ఇచ్చేదని నువ్వెవరు తీసుకుని ప్రజలు ఇవ్వాలి, దాన్ని తీసుకోవాలి. వీటన్నిటినీ మీరు గమనించి ఇక మీదటైనా మీరు అనవసరమైన మాటలు మాని వేరే వాళ్ళపైన బుర్ర జల్లకుండా మీ పని మీరు చేసుకోండి. మీరు ఎక్కడైనా తెలుగు